గత 5 ఏళ్లలో ఓ ఎమ్మెల్యే వల్ల 4 కోట్ల ప్రజాధనం వృధాగా మారిందన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో పర్యటించిన ఆయన ఎన్టీఆర్ సృజల స్రవంతి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ప్రతి గ్రామానికి తాగునీటిని సరఫరా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాగునీటి దాహార్తిని తీర్చేందుకు కొలిమిగుండ్లలో 26 గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా చేయడమే సీఎం చంద్రబాబు ధ్యేయమన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. ఎన్టీఆర్ సృజల యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో 3,79,00,000 రూపాయలతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జీవో ఆర్టీ 60 కింద 29/1/2018 శాంక్షన్ చేసి టెండర్లు పెంచడం జరిగింది. అప్పుడు ఉన్నప్పుడే ఈ చుట్టుపక్కల గ్రామాలకందరికీ కూడా శుద్ధ జలం ఇవ్వాలని, ఏవైతే పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క నీళ్లనన్నిటి కూడా మినరల్ వాటర్ అందరినీ కూడా ఈ యొక్క 21 గ్రామాల ప్రజలకు వాళ్ళకందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో నాడు ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.